హలో పిల్లలు. ఎగ్జామ్స్ అనగానే ఇంట్లో అంత టెన్షన్ వాతావరణం ఉంది కదా. సో కేవలం మీకే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ టెన్షనే. నిజానికి పిల్లల కంటే ఎక్కువగా పేరెంట్స్కే ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. అవును. సో బై ద వే, పిల్లలు నిజంగా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? భయం వేస్తుందా? ఒకవేళ నిజంగా మీకు స్ట్రెస్ ఉంటే, ఎగ్జామ్ టెన్షన్ కనుక మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే, మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఆ స్ట్రెస్ వల్ల యాక్చువల్లీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అఫ్ కోర్స్. మరి యాక్చువల్లీ ఈ స్ట్రెస్ నుంచి ఎట్లా బయటపడాలి, మీ పర్ఫార్మెన్స్ ఎలా బాగుండాలో చూద్దాం. ముందుగా అసలు స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతారు? ఎగ్జామ్ స్ట్రెస్ ఎవరైనా కానీ ఎందుకు ఫీల్ అవుతారంటే, ఎక్కడైనా ఫెయిల్ అవుతానేమో అన్న భయం ఉంటుంది. అంతేకాకుండా మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా, ఆ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా మనం రీచ్ కామేమో, అంటే అప్ టు ద మార్క్ మనం పర్ఫామ్ చేయలేమేమో అనే భయం ఒకటి ఉంటుంది. సో దానివల్ల ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, 100కి 80 మార్క్స్ వస్తాయి అని అనుకొని మనం ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ ముందు, జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్స్, మనలో స్ట్రెస్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఎందుకు? 80 వస్తాయో లేదో, అనుకున్నది 80, చెప్పింది 80, కానీ 80 వస్తాయో లేదో. కానీ నిజానికి ఆ భయం ఎందుకు ఉంటుంది అంటే, మన ప్రిపరేషన్ సరిగా లేకపోతే మాత్రమే ఉంటుంది. మన ప్రిపరేషన్ బాగుందనుకోండి, సో ఫెయిల్ అవుతామన్న భయము, సరిగ్గా రాయము అన్న భయము అసలు ఉండదు కదా. ఏది ఏమైనప్పటికీ భయం ఉన్నా, ఈ ప్రెషర్ క్రియేట్ అయినా, స్ట్రెస్ ఫీల్ అయినా, ఈ మూడు విషయాలలో ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటి అంటే, మన బ్రెయిన్ లో కార్టిసాల్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఇది ఈ మూడు సిచ్యువేషన్స్ లో రిలీజ్ అవుతుంది. మరి ఇదేం చేస్తుంది తెలుసా? అది వెంటనే కార్టిసాల్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. బ్లడ్ లోకి వెళ్ళిపోయి మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ కి వెళ్ళిపోతుంది. మన హార్ట్ కి, మన లంగ్స్ కి, మన ఇంటెస్టైన్స్ కి, ఎవ్రీవేర్ వెళ్ళి మనకు యాంగ్షియస్నెస్ అంటే ఆందోళన కలిగిస్తుంది. సో అప్పుడు మనకి గుండె దడదడ, పాల్పిటేషన్ రావడము, ఎగ్జామ్స్ టెన్షన్ అంటే, ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాము అంటే, లేదంటే ఇంకా లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్ అంటే రాత్రి నిద్ర పట్టదు, పొద్దున ఏం తినాలనిపించదు, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, ఒకటికి రెండు సార్లు టాయిలెట్ కూడా వెళ్ళొస్తారు. కామన్ కదా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్. కానీ హార్మోన్ ఎందుకు రిలీజ్ అయింది? మీరు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నేను అంతవరకు పర్ఫామ్ చేయగలుగుతానో లేదో, నా మాట నిలబెట్టుకుంటానో లేదో, లేకపోతే ఎవరికి ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు, నా మనసులో నేను ఏమనుకున్నానో అక్కడి వరకు నేను రీచ్ అవుతానో లేనో, అంటే నా ఓన్ ఎక్స్పెక్టేషన్స్ కి నేను మీట్ అవుతానో లేనో అన్న భయంతోనే ఇదంతా అవుతుంది. ఇది యాక్చువల్లీ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు దీన్ని. సో ఇది ఉండకూడదు. కానీ కొంతవరకు ఇది ఉంటే, ఎస్ నేను చెయ్యాలి అన్న పట్టుదల కూడా పెరుగుతుంది. సో కాబట్టి అందుకే మొదట్లో నేను చెప్పినప్పుడు ఏమన్నాను, స్ట్రెస్ మీకు ఉంది అంటే ఒక రకంగా మీరు బెటర్గా పర్ఫామ్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. మరి నెంబర్ 2, ఈ స్ట్రెస్ ని మనం మోటివేషన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎస్, మీరు విన్నది నిజమే. స్ట్రెస్ ఎప్పుడైతే ఫీల్ అవుతారో, మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో, ఈ ప్రెషర్ క్రియేట్ అవుతుందో మీ తల లోపల, అప్పుడు వెంటనే దాన్ని మనం మోటివేషన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కడో ఒక చోట నేను అప్ టు ద మార్క్ ప్రిపేర్ కాలేదేమో, నేను అనుకున్నంత మార్కులు రావేమో అన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఈ ప్రెషర్ క్రియేట్ అయింది కాబట్టి, వెంటనే అది రాగానే మీరు నో, ఇప్పుడు ఇంకా ఎంత టైం ఉంది ఎగ్జామ్ కి, సో నా తరఫు నుంచి ఇంకా నేను ఏం చేయాలి, సో ఓపెన్ చేయాలి, ఈ లెసన్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ ఉన్నాయి, ఇవైతే నేను పక్కా తరో, సో నేను ఇంకా తరో కాంతి ఏంటిది, దెన్ ఫోకస్ ఆన్ దే. సో ఎంత టైం ఉంది, ఎంత టాపిక్ ఉంది, ఇవి రెండు కనుక టాలీ చేసుకుంటే, అంటే ఏమవుతుంది, ఇక్కడ మనం మన స్ట్రెస్ ని, మన టెన్షన్ ని మనం మోటివేషన్ లాగా క్రియేట్ చేసుకుంటున్నాం, ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మనం పాజిటివ్ గా దీన్ని ఒక ప్లస్ పాయింట్ లాగా తీసుకొని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం. దాంతో పాటు ఎగ్జామ్స్ ని ఒక మంచి అవకాశం లాగా చూడాలి మీరు. అంతేకాని ఏదో మీ ఎబిలిటీ టెస్ట్ చేయడానికి, మీ సత్తా ఏంటో తెలవడానికి అని కాదు. ఆపర్చునిటీ, అవకాశం, దేనికి? మెరుగుపరుచుకోవడానికి. సో ఈ సంవత్సరం అంతా మీరు నేర్చుకున్నారు, సంవత్సరంలో మీరు నేర్చుకున్నదంతా మధ్య మధ్యలో మీకు స్మాల్ టెస్ట్లు ఉన్నప్పటికీ, అసలు ఓవరాల్ గా మొత్తం సబ్జెక్ట్ పైన మీకు ఎంత గ్రిప్ ఉంది అని తెలుసుకోవడానికి. సో మరి ఈ మాత్రం టెస్ట్ లేకపోతే మీకు ఎంత వచ్చు, మీకు అసలు ఎంత అర్థమైంది, మీరు ఎంత పేపర్ పైన పెట్టగలరు, మీకు మెమరీ ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుంది? కదా. అంటే ఎగ్జామ్స్ అవసరమే కదా.
సో వీటిని ఏదో నా ఎబిలిటీని టెస్ట్ చేయడానికి ఇది ఒకటి, దీనివల్ల ఏదైనా తక్కువ మార్కులు వచ్చాయి అంటే నాకు ఎబిలిటీ లేనట్టు అని అట్లా అనుకోవద్దు. అట్లా అనుకోక ఏంటి, నేను ఎంత నేర్చుకున్నాను, ఇంకా ఎంత నేర్చుకోవాల్సింది ఉంది అనేది క్షుణ్ణంగా మీకు తెలియడానికి ఒక చిన్న ఆపర్చునిటీ అని మాత్రమే అనుకోవాలి. నెంబర్ 3, బ్రీదింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కార్టిసాల్ రిలీజ్ అవుతుందో ఆ కార్టిసాల్ ప్రభావము మన శరీరంలో తగ్గడానికి డీప్ బ్రీదింగ్ వెంటనే చేయాలి. డీప్ బ్రీదింగ్ అంటే కూర్చొని ఊరికే చేయడం కాదు. డీప్ బ్రీదింగ్ అంటే ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటామో దాన్ని డీప్గా లోపల నుండి తీసుకోవాలి, నెమ్మదిగా వదిలిపెట్టడానికి ట్రై చేయాలి. సో ఎస్పెషల్లీ మీకు ఎగ్జామ్ స్ట్రెస్, ఎగ్జామ్ ఫియర్, ఈ ప్రెషర్ తగ్గించడానికి డీప్ బ్రీదింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, మీరు 4 సెకండ్స్ ఇన్హేల్ చేసుకుంటే, అంటే 4 సెకండ్స్ శ్వాస తీసుకుంటే 4 సెకండ్స్ శ్వాస ఆపుకొని 4 సెకండ్స్ శ్వాస వదిలిపెట్టండి. ఆల్రైట్, మరి ఈ తీసుకోవడం కూడా ఎలా తీసుకోవాలి, పొట్ట కదులుతుందా లేదా చూసుకోవాలి. చాలా వరకు చాలా మంది ఛాతీ నుండి శ్వాస తీసుకుంటారు. ఈ స్ట్రెస్ మీకు తగ్గాలి, మీకు యాంగ్జైటీ ఉండకూడదు అంటే మీరు ఈ డీప్ బ్రీదింగ్ లో పొట్టని గమనిస్తూ చేయాలి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటికి వస్తూ ఉండడం గమనించాలి, శ్వాస వదిలిపెట్టినప్పుడు పొట్ట లోపలికి వెళ్తూ ఉండడాన్ని గమనించాలి. ఆల్రైట్, సో దీన్నే యోగ శాస్త్రంలో మన అంటే ఎప్పటి నుండో డెవలప్ అయిన సైన్స్ ఇది, కొన్ని వేల సంవత్సరాల ముందు నుండి దీన్ని యోగిక్ బ్రీదింగ్ అంటారు. సో ఈ బ్రీదింగ్ వల్ల మీకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది, అంత టెన్షన్ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కూల్గా కామ్గా ఉంచుతుంది, మీ బాడీ పైన దుష్ప్రభావం పడకుండా ఉండేలా చేస్తుంది. సో ఒకసారి నేను చేసి చూపిస్తాను, మీరు అలవాటు చేసుకోండి. సో ఇన్హలేషన్, హోల్డింగ్ అండ్ ఎక్సలేషన్. సో శ్వాస తీసుకోవడం, శ్వాస ఆపడం, శ్వాస వదిలిపెట్టడం, జస్ట్ 4 శ్వాస తీసుకోవడం, 4 హోల్డ్ చేసుకోవడం, 4 బయటకు వదిలిపెట్టడం. ఓకే, మీకు ఎన్నిసార్లు వీలవుతాయి అన్నిసార్లు చేయండి. కామ్గా అనిపించిన తర్వాత మళ్ళీ ఒక టాపిక్ తీసుకోండి, మళ్ళీ కాసేపు ప్రిపేర్ కండి, ఎప్పుడు అటు ఇటు కదులుతూ ఉండండి. ఆల్రైట్, ఇలా చేయడం వల్ల మీకు బాగుంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మన లోపల సంకల్పాలు చేంజ్ చేస్తూ ఉండాలి. ఎలాంటి సంకల్పం, ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో, ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను ప్రిపేర్ అయ్యాను, ఐ కెన్ డూ బెటర్, ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్, ఎలాంటి క్వశ్చన్ అయినా నేను ఆన్సర్ చేయగలను. సో వీటినే అఫర్మేషన్స్ అని అంటారు. సో అఫర్మేషన్స్ ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. సో ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అడిగారు, ఫోన్ చేశారు, ప్రిపేర్ అయ్యేవారా అంటే, అబ్బా లేదురా చాలా టెన్షన్గా ఉంది, అలా కాకుండా ఐఎమ్ ప్రిపేర్డ్, డోంట్ వరీ, యూ కెన్ ఆల్సో డూ బెటర్, ఇలా చెప్పగలగాలి. సో ఎప్పటికప్పుడు మైండ్లో మనం ఏది అనుకుంటామో యద్భావం తద్భవతి, అంటే మనం ఎలా ఆలోచిస్తే మన బాడీలో అలాంటి మార్పులే జరుగుతాయి. ఎప్పుడైతే మనం రిపీటెడ్గా ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ ప్రిపేర్డ్ అని అనుకుంటూ ఉంటామో ఆటోమేటికల్లీ బాడీలో కూడా ప్రిపేర్డ్ అన్నప్పుడు ఎలా ఉంటుంది, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, తెలుసు అన్నప్పుడు ఎలా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. సో అలాంటి మార్పులే బాడీలో జరుగుతాయి. మరి అలా కావాలంటే మీరు ఇది చేయాలి. ఆల్ రైట్, మరి మీ ఎగ్జామ్ ఫియర్ ఏంటి, మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి, కమెంట్ బాక్స్లో కింద రాయండి. సో ఐ విల్ ఆన్సర్ ఫర్ దట్. ఆల్ రైట్, సో మీరు స్ట్రెస్ పడకుండా ఉండడానికి మరి ఇంకా స్మార్ట్గా ఎలా ప్రిపేర్ కావాలి మీరు ఎగ్జామ్స్కి అని నేను రేపు చెప్తాను. కాబట్టి మీరు ఇప్పటికీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, సో దట్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో no stress, no tension, no pressure, but only achievement. All right, stay tuned for tomorrow.